హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకం గారు ఉన్నారు. వారితో మాట్లాడి రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చిద్దాం. నమస్తే. నమస్తే సార్. సుప్రీంకోర్టు అనేది నిన్న ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేయటం, అందులో సిబిఐ నుంచి ఒక ఇద్దరిని, స్టేట్ పోలీస్ నుంచి ఒక ఇద్దరిని, ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని నియమించి ఒక ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చాలి అనే విషయం మీద ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మీద వివిధ రాజకీయ పార్టీలు, అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీలన్నీ కూడా స్వాగతించింది. ఇందులో కీలకంగా ఆరోపించబడుతున్న వైఎస్ జగన్ కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళ మాటలు, వీళ్ళ స్టేట్మెంట్స్ చూస్తుంటే మా హాయం అంటే ఒకరి మీద ఒకరు నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక జగన్ మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు ఈ సిట్ ఎందుకు, సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు, ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళకు అనుకూలంగా కల్తీ జరిగిందనేది వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చుకోవచ్చు అనే విధంగా ఒక చేతులు ఎత్తేసాడా అంటే రిపోర్ట్ రాబోయేది కల్తీ జరిగిందనేదే అనే విధంగా చేతులు ఎత్తేసినట్టు తన వ్యాఖ్యలు గంటన్నరసే ప్రెస్ మీట్ పెట్టినా అందులో పెద్దగా విషయం ఏమీ కనిపించలా. చివరికి మీరు కావాలనుకుంటే మీకు అనుకూలంగా రిపోర్టులు తెచ్చుకుంటారు అనే విధంగానే, అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే చాలా అవహేళన చేసి, చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం? ఇవాళ మన కొత్త ఏముందండి, న్యాయస్థానాలకు ఇచ్చిన తీర్పుల మీద కావచ్చు, లేకపోతే స్వతంత్ర సంస్థల మీద అతను చేసే దాడులు కావచ్చు, అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా నియమించబోతున్నటువంటి ఎల్వి రమణ గారి గురించి కూడా ఆయన అప్పటి సీజేకి ఏ విధంగా రాశాడో మనం చూస్తూనే ఉన్నాం. న్యాయమూర్తులు వాళ్ళది వెలువరించిన తీర్పుల గురించి వాళ్ళ శ్రేణులు విశ్లేషణంగా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో ఏ విధంగా మాట్లాడారు, లేకపోతే ఏ విధమైన రాతలు రాశారు అనేది చూసిన తర్వాత మనస్తాపం చెంది హైకోర్టు రిజిస్ట్రార్ వారు ఇక్కడ ఉన్నటువంటి మన అంటే సిఐడి వాళ్ళకి చెప్తే వాళ్ళు చేతులు ఎత్తేస్తే, ఆయన ప్రభుత్వమే కదా అప్పుడు, చేతులు ఎత్తేస్తే వాళ్ళు సిబిఐ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పెద్దగా పగలబడిచింది ఏం లేదు దీంట్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వ్యవస్థల మీద దాడి చేయటం ఇవాళ కొత్తగా కాదు ఆయన కాదు. ఇక మీరన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏందంటే ఈ వివాదాల వల్ల 2-3 రోజులకు ఒకసారి పాపం ఆయన దర్శనం ఇస్తున్నాడు అందరికి. గతంలో పరదాలు చాటునే ఉండేవాడు. మామూలుగా ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఈ మధ్యలో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, లేకపోతే బటన్ నొక్కడానికి ప్రజలకి కనపడే మీడియాకంతా కూడా ఈ సకల శాఖ మంత్రి గారే మీడియా ముందు చూసుకుంటా ఉండేవాడు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న దానికి ఇప్పుడు ఆయన రక్షించడానికి ఆయనే ముందు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే శ్రేణులు పారిపోతున్నారు, నాయకులు పారిపోతున్నారు, ఇక మిగిలింది ముఖ్యమైన ఉన్న వాళ్ళు మాత్రమే మిగులుతున్నారు. వీళ్ళు కూడా కొంతమంది తోకజాడిస్తున్నారని భయం పుట్టుకుంది ఆయనకి. ఈ పరిస్థితుల్లో నిండదాకా అండాదండాలు అందించిన వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి అగమయ గోచరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కాదనే పరిస్థితి వాళ్ళకి కనపట్టలేదు. మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి? ఈ జరుగుతున్నటువంటి ముప్పేట దాడి చూసుకుంటా ఉంటే ఒకవైపునేమో తనకు ఉన్నటువంటి 18 కేసులు, ఇది కావచ్చు, లేకపోతే సిబిఐ కేసులు కావచ్చు, అంటే అసలు ఆ కేసుల మీద ఆయనకి భయం లెక్క లేకుండా ఉంది కదా, ఉంది. కానీ ఈ కేసులు అనే అభిప్రాయంలో ఉన్నాడు. కానీ దాంతోపాటు బాబాయ్ గారి హత్యకు సంబంధించింది ఒకటి. అలాగే ఇప్పుడు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం ప్రకారం వరకు ఇంకొక 15 రోజుల తర్వాత ప్రతి జిల్లాలోనూ లేకపోతే ప్రతి మండలంలో అక్కడ జరిగిన అరాచకాలకు సంబంధించి ఈయన పాత్రను ప్రముఖంగా చూపిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద అభియోగాలు మోపబడుతున్నాయి. ఓకే, అదే ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఇక్కడ వాళ్ళు ఆయన చెరవేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి దానికి తోడు ఇప్పుడు ఈ సిట్టుని ఇందాక మీరు ఉదాహరించినట్లు అతను ఏమనుకున్నాడంటే ఇది సిబిఐకి తీసుకుంటారు, తనకున్నటువంటి తన చాణక్యాన్ని ఉపయోగించి, గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించేసి, తన మనుషులను పెట్టి తనకు అనుకూలమైన న్యాయమూర్తి గారి దగ్గరికి ఈ అంశాన్ని తీసుకెళ్లడంలో మాత్రం విజయవంతం అయ్యాడు సుప్రీంకోర్టులో. అంటే ఈ జడ్జి ఒకప్పుడు ఆయన కేసు వాదించిన లాయర్ కాబట్టి అంతవరకు విజయవంతం అయ్యాడు. కానీ అక్కడ విషయం అంతా ఉన్న తర్వాత అనుకూలంగా వస్తుంది, సిబిఐలకు అప్పచెప్తారు అనుకుంటే
ఎప్పుడైతే తుషార్ మెహతా గారు కేంద్ర ప్రభుత్వం తరపున చాలా స్పష్టంగా చెప్పారో, ఇక్కడ ఉన్నటువంటి సిట్టు నిర్వహిస్తున్నటువంటి ముగ్గురు అధికారులు చాలా సమర్థవంతంగా నిర్వహించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవారు, అవినీతి మరకలు లేనివారు అని చెప్పని వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ గురించి వివరంగా చెప్పారో అప్పుడు ఆయన ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ 5గురితోటి ఈ సమూహంతో ఈరోజు విచారణ చేయమని చెప్పని ముందుకు వచ్చారు. ఇప్పుడు నిన్నటిదాకా బేకరాలు బరికారు. అలాగే నిన్న చూసుకుంటా ఉంటే 10:30కి బయటకు వచ్చిన తర్వాత 11 గంటల వరకు సంకలు గుద్దుకున్నారు. చంద్రబాబు నాయుడికి చెంపెట్టన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అన్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడేశారు. కానీ దాంట్లో చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు ఈ వాదోపవాదాల జోలికి మేము వెళ్ళలేదు, వేరే అంశాల జోలికి వెళ్ళలేదు, వచ్చిన అంశం ఇది కాబట్టి దీని మీదే మేము విచారణ చేయమని చెప్పాము. దీనికి కేసు మెరిట్స్ మీదకి పోకుండా కల్తీ జరిగిందా లేదా, ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ సిట్ వేయడం జరిగింది. దీన్ని రాజకీయాలు ఆపాదించవద్దు. అలాగే ఇంతకుముందు దాన్ని విచారిస్తున్నటువంటి సిట్టుని మేమేమీ అగౌరవపరచలేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఎవరైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన దాచిన విషయాన్ని కూడా, గతంలో ఆయన చైర్మన్గా ఉన్న విషయాన్ని కప్పిపెట్టినా కూడా ఆయనకు చొరకలంటిస్తూ దేవదేవుని రాజకీయాల్లో లాగొద్దని చెప్పని, అలాగే న్యాయస్థానాలు కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని చాలా స్పష్టంగా చివాట్లు పెట్టిన సంగతి చూస్తూనే ఉన్నాం. చైర్మన్ గా పనిచేసిన విషయాన్ని దాచారు, ఒక భక్తుడిగా కేసు వేశారు. అవును, అది కూడా వాళ్ళు గుర్తించేసి, కాబట్టి మీరు అట్లా ఉండండి రా బాబు, ఇప్పటివరకు మీరు చేసిన కార్యక్రమాలు చాలు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. దానికి ఆయన నిన్న మాట్లాడితే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళతో నాకు ఏం సంబంధం, నిజమే పాపం. ఒక ఆయనేమో బావగారు అవుతాడు, ఎవరు ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారేమో బాబాయ్ గారు అవుతారు, కరుణాకర్ రెడ్డి గారేమో మామయ్య అవుతాడు. సంబంధం లేదు, నిజమే ఆయన చెప్పేది వాస్తవమే. కన్న తల్లికి సంబంధం లేదు, తోడుపుట్టిన చెల్లితోటి సంబంధం లేదు, వాళ్ళే మాకు సంబంధం లేదన్నట్టు చెప్పేశాడు. అలాగే సొంత బాబాయ్ గారి గురించి కూడా అలా విధంగా మాట్లాడి ఆయన హత్య గురించి పట్టించుకోవట్లేదు. సొంత బాబాయ్ గారి కుమార్తె చెల్లెలు తండ్రికి జరిగిన హత్యకు సంబంధించి న్యాయం చేయమని పోరాడుతూ ఉంటే ఆమెని సంబంధం లేదన్న వాళ్ళు ఇలా ముగ్గురిని సంబంధం ఉందని ఎలా అంటాడు? ఆశ్చర్యం లేదు కదా, ఆశ్చర్యం అయితే లేదు కదా. దాని గురించి నేనైతే గతంలో బళ్ళారి గనుల కేసు అయినప్పుడు ఆయన నాకు తెలియదు అన్నాడు, ఆయన ఎవరో నాకేం తెలుసు తెలియదు అన్నాడు. కాబట్టి అవన్నీ ఆయనకి అది వెనతో పెట్టిన విద్య కాబట్టి ఆయన అలానే మాట్లాడతారు. దాని గురించి మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఏంది ఇలా అన్నాడని చెప్పని మనం ఉలికి పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. అనకపోతే ఆశ్చర్యపడాలా, ఎందుకంటే వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి. అదే లేదంటే ఎన్నికలు వస్తుంటేనో లేదా ఇంకో రకంగా ఉంటేనో వీళ్ళు అమాయకులు, సాధు స్వభావులు, ఇలా ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే, మంచివాళ్ళు కాబట్టి వీళ్ళకి నేను ఈరోజు సౌమ్యులు ఇట్లా చెప్తాడు. ఇప్పుడు అది కాదు కదా. కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా సతీష్ గారు చాలా స్పష్టంగా వాళ్ళ ముగ్గురికి, కరుణాకర్ రెడ్డి గారి కావచ్చు, అసలు ఇంతకీ ఇంకో మాట అడగటం మర్చిపోయా. నిన్న జరిగిన తిరుపతి దేవానికి సంబంధించినంత వరకు 2 సార్లు ప్రజల ముందుకు వచ్చి, ప్రసార మాధ్యమాల ముందు వచ్చి మాట్లాడిన వారు ఇప్పుడు ఈవో తిరుమలరావు గారు. మరి గతంలో మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అదే పదవి నిర్వహించినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడా అని చెప్పని ఈరోజు అందరూ అడుగుతూ ఉన్నారు. అసలు ఎక్కడ మీడియా ముందుకు కానీ ఒక స్టేట్ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి, మీడియా ముందుకు రావట్లేదు. చెప్పాల్సింది ఆయన కదా, వివరణ ఇవ్వాల్సింది వీళ్ళు కాదు కదా, చెప్పాల్సింది ఆయన కదా. ముఖ్యమైన పాత్ర, ప్రముఖ పాత్ర ఆయనదే కదా. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడనే ధర్మ సందేహం వస్తూ ఉంది. వీళ్ళకి ఒకటి మాత్రం స్పష్టం, నెయ్యిలో కత్తిలు జరిగిన మాట వాస్తవం, పైన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టుకెళ్ళిన మాట వాస్తవం. మూడవది అక్కడ నిత్యాన్నదానాన్ని భక్తులు రాకుండా చేయటం కోసం దాంట్లో మంచి దినుసులు వాడకుండా దాన్ని చెడగొట్టిన మాట వాస్తవం. భక్తులు పైకి రాంగంలోనే దేవదేవుని నామస్మరణ తప్ప రెండోది వినకుండా మేము గతంలో ఉన్నటువంటి దాన్ని తీసేసి భక్తుల్ని వేరే అంటే ప్రేరణ పొందేలాగా అక్కడ అన్యమతస్తుల చేత ప్రచారం చేసిన విషయాలన్నీ వాస్తవం. అలాగే దీనికి సంబంధించిన వరకు జీడిపప్పు కావచ్చు, బాదం పప్పు కావచ్చు, యాలకులు కావచ్చు, కలకండ కావచ్చు, వీటన్నిటికీ లేదా శనగపిండి కావచ్చు, వీటన్నిటిలో కల్తీ జరిగిన మాట, నాసిరకం వాడిన మాట వాస్తవం. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. తెలియకపోతే నిజంగా వాళ్ళకేం సంబంధం లేకుండా ధైర్యంగా మాట్లాడి ఉండేవాళ్ళు. ఇవన్నీ తెలుసు. అలాగే 50 సంవత్సరాలు ఇస్తున్న నందిని నెయ్యిని కాదని మీరు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? 11 నిబంధనలు మార్చింది వాళ్లే కదా. ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కదా. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి.
కాబట్టి నిన్న మీరు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అవును. ఆ ట్యాంకర్ రావడానికి 8 రోజులు పట్టిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోతా ఉంది. వేబిల్స్ అవన్నీ వేబిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత 550 కిలోమీటర్లు రావడానికి ఇంత టైం పట్టిందంటే మనం ఇదే చూస్తానే ఉన్నాం. అంటే ప్రపంచంలో 8వ వింతలాగా ఉంది నాకు చూడబోతే. కాబట్టి దానికి ఎక్కడెక్కడ ఏ సాట తీసుకొచ్చి కల్తీ కలిపారు, వైష్ణవి వాళ్ళు చివరికి ఎవరి దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు అక్కడ ఎంత కొన్నారు, మరి వాళ్ళు కొని వీళ్ళకి నష్టానికి ఎందుకు ఇచ్చారు, నష్టానికి ఇచ్చిన తర్వాత వీళ్ళు ₹1 మాత్రమే లాభం వేసుకుని ఎలా ఇవ్వగలిగారు, ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఒక భయం అనేది పుట్టుకొచ్చింది. మనం ఎంత కప్పిపెట్టినా, మనం ఎంత చేయాలనుకున్నా కూడా ఆ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలను ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు, మనమేమి చేయలేమని వాళ్ళకి అయితే అర్థమైపోయి నిరాశ నిస్పృహలతోటి అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప వాస్తవాలు వాళ్ళ ముగ్గురికి తెలుసు కాబట్టి ఆ విధంగా మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కల్తీ జరిగింది వాస్తవం అనే విషయం బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా స్పష్టంగా ఉన్నాయి. సో శిక్ష పడే వరకు ఉంటుందా, లేదంటే అక్కడితో దాన్ని క్షమించే గుణం ఎక్కువ ఉన్న చంద్రబాబు నాయుడు అంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే ఇప్పుడు న్యాయమూర్తిలో వాళ్ళని రక్షిస్తారనుకుంటే మాత్రం అది పొరపాటు, నిస్సందేహం. అది వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం నిస్సందేహంగా. అందుకని దాని జోలికి ఎవరు రారు. అది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 90% విచారణ అయిపోయిందండి. కానీ వాళ్ళ యొక్క గతంలో వాళ్ళు చేసిన విధానాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి మొదలు పెడతారు. ఎందుకంటే అన్ని దాన్ని పర్యవేక్షిస్తారు. వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళేసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అప్పుడు సుప్రీంకోర్టుకి ఇస్తారు. చర్యలు మొదలవుతాయి. చర్యలు మొదలవుతాయి. చూశారు కదా, మరొకరితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.